మీ పర్సనల్గా చిరంజీవి గారితో మీకు బాగా గుర్తుండిపోయే ఒక మెమరబుల్ సంఘటన అంటే ఏం చెప్తారు? చిరంజీవి గారితో బాగా గుర్తుండిపోయే సంఘటన అంటే పద్మవిభూషణ్ వచ్చిన రోజున అందరూ వస్తారు, బొకేలు ఇస్తారు, మాట్లాడి వెళ్తారు. నేను ఇప్పుడంటే విలన్ కాబట్టి గెడ్డాలు ఉన్నాయి, కానీ లేకపోతే నేను ఎప్పుడు క్లీన్ షేవ్లో ఉండేవాడిని. ఓకే, నీట్గా అన్నయ్య దగ్గర మంచి మార్కులు కొట్టేయాలని నీట్గా తయారై వెళ్ళాం ఇంటికి. వెళ్ళంగానే అప్పుడు ఇంకా ప్రచారాలు ఇంకా స్టార్ట్ అవ్వలేదండి. వెళ్ళి ఎరా పవన్ కళ్యాణ్ గారిని కలిసామంట కదా, అది ఏదైనా లేదా వెళ్ళని పిలిపించారన్న మనం మాట్లాడాం. మొత్తం వాడు ఏదైనా చేస్తానని చెప్తే డెఫినెట్గా చేస్తాడు ఆయన చెప్పి మాట్లాడి, బ్రహ్మాండం ఇప్పుడు బాగున్నావు, నువ్వు సినిమాల మీద కూడా ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టు, మొత్తం మేమందరం ఉన్నాం అని చెప్తుంటే ఒక పద్మవిభూషణ్ తీసుకున్న వ్యక్తి కొన్ని కోట్లాది మంది అభిమానులకి ఒక బాస్ నా దగ్గర డౌన్ టు ఎర్త్ మాట్లాడుతాను, ఇది చాలరా నా లైఫ్కి. ఆయన మంచి గుణాలు ఒక 10 ఎక్కర్లేదండి, ఒక 3 మనం పెట్టుకున్న మన లైఫ్ ఉన్నంత వరకు బ్రహ్మాండంగా ఉంటుంది ఇది అని చెప్పి ఆ రోజు నుంచి నేను ఆయన ఎంత ఉధృతమైన తుఫానున్నా, ఉధృతమైన వర్షాలున్నా, ఏమున్నా హనుమంతుడు పూజ మటుకు ఆయన వదిలిపెట్టండి. హనుమాను చేసినటువంటి పూజలన్నీ ఆయన బ్రహ్మముహూర్తంలో చేస్తారండి. సో హ్యాట్స్ అప్ టు బాస్. మనం కూడా అలాగా ఫాలో అవ్వాలి భగవంతుని. కఠినమైన నిర్ణయాలు ఉంటాయి ఆయన, మనం కూడా అలాగే ఉండాలి. సో మేకప్ వేయకపోయినా ఆయన ముఖంలో ఒక అద్భుతమైన కళ ఉంటుంది, వర్చస్సు, ముఖ వర్చస్సు. సో మనం కూడా అలా ఉండాలి. ఆయన ఒక 50-60 తరాలు తినేంత సంపాదన, ఆస్తులు ఉన్నాయి. మనం ఒక BMW కారు కొనగానే ఆహా మనం మించినోళ్ళు లేడని చెప్పి జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లో తిరిగేస్తుంటాం. ఆయన చూస్తే ఇటేపో 2 కోట్లు, అటేపో 3 కోట్లు, అయ్యేం కార్లు, బిల్డింగు, ఇవన్నీ మించి ప్రపంచం మొత్తం అభిమానులు ఉన్న వ్యక్తి. ఆయన ముందు మనం గోటితో కూడా పనికిరాము. సో ఏంటారంటే నిండుకుండా ఎప్పుడు తొలగదంటారు చూడు, పక్కగా జరగదండి అలాంటి వ్యక్తి. ఎవరు సాయం కోరినా కూడా, ఏ విపత్తు వచ్చినా కూడా నేనున్నానంటూ కూడా ఫస్ట్ వచ్చేది మెగా ఫ్యాన్. అది మామూలుగా ప్రజలకు చేసేది. ఈ చెయ్యి నుంచి ఇచ్చేది ఈ చెయ్యికి తెలియదు. చాలామందికి గుప్తదానాలు అంటారు, అవి గుప్తదానాలు చేసిన వ్యక్తి ఆయన. అదే నేను ఎప్పుడు చెప్తుంటా, మా చుట్టాల ఇంటికి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు, అరే నువ్వేంటి ఇలా వచ్చావంటే, రాననుకున్నారా రాలేదనుకున్నారా. అలాగా ఆయన దగ్గర లబ్ధి పొందిన వాళ్ళందరూ చాలామంది బ్రహ్మాండంగా ఉంటారు. నాకు ఎప్పుడు వాళ్ళ మేకప్ మ్యాన్ చూస్తే నాకు ఇయర్స్ అనిపిస్తుందండి. శివ అని ఉన్నారు పర్సనల్ మేకప్ మ్యాన్. ఎప్పుడు నువ్వే తిరుగుతుండవే, ఎంతోపాటు ఫారెన్ కంట్రీలో పొద్దున్న లేస్తే షూటింగ్లో సాయంత్రం వరకు అక్కడే ఉంటావు, మళ్ళీ ప్యాకప్ అయ్యాక ఇంటి తిరుగుతుంటే, ఏదో అంటే నాకు ఇచ్చిన వరం భగవంతుడు అని అలా చెప్పేవాడు. అంటే అంత ఎడిక్ట్ అయిపోయాడు. అది ఇంకా మళ్ళీ రాదు. వన్ అండ్ ఓన్లీ నందమూరి తారక రామారావు గారు, ఆంధ్ర రాష్ట్ర మహానుభావుడు, దేవుడు, నెక్స్ట్ మెగాస్టార్. నిజంగా అప్పటి తరంలో రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ సోమబాబు గారు, కృష్ణరాజు గారు ఉన్న టైంలో ఆయన వచ్చి ఒక ఒరవడి పెట్టి న్యాచురల్గా మనం స్టంట్స్ చేయాలి, డ్యాన్స్ చేయాలి. అదే రాణికాసుల రంగమ్మ సినిమాలో విలన్ ఆయన శ్రీదేవి గారితో, అదే జగదేక వీరుడు అతిలోక సుందరిలో ఇద్దరు హీరోయిన్స్. సో అంటే ఎంత డెడికేషన్ అండి, ఎంత హార్డ్ వర్క్. సో వితౌట్ బ్యాక్గ్రౌండ్ ఎవరైనా మనం ప్రయత్నించాలంటే మన ప్రయత్నం మనం చేయాలి. దానికి ఇన్స్పిరేషన్ ఏంటంటే 99 టీవీ వాళ్ళు ఆయనకి ఇచ్చిన ఈ 70 ఇంటర్వ్యూల్లో రోజుకు ఒక ఇంటర్వ్యూ మీరు రికార్డ్ చేసి ఇంటికాడ పెట్టుకుని చూడండి. 70 సంవత్సరాల జన్మదినం కాబట్టి 70 ఎపిసోడ్స్ పెట్టాం సార్, కానీ ఇంకా ఎక్కువ వస్తాయి, చాలా వస్తాయండి అవి. అంటే నేను చెప్తున్నాను, ఇన్స్పిరేషన్ బుక్కు విత్ పర్మిషన్ చిరంజీవి గారు కానీ పర్మిషన్ ఇస్తే. నేను ఎంఏ ఎకనామిక్స్ అయిపోయాక మళ్ళీ చదువుల జోలికి పోలేదు. నాకు అక్కడ చాలామంది ప్రొఫెసర్స్ ఉన్నారు, ఆయన మీద ఒక థీసిస్ రాసి సబ్మిట్ చేద్దాం డాక్టరేట్కి. ఓకే. సో మెగా చిరంజీవి గారికి, మెగాస్టార్ గారికి ఆయన మీద ఒకటి చేసి డాక్టరేట్కి మనం ఇద్దాం అని చెప్పి ఒక థాట్ ఉంది. అది ఆయనతోటి మాట్లాడతాను బర్త్డే లోపే. ఇక మాట్లాడి దాని మీద ఉండి నెక్స్ట్ బర్త్డేకి వచ్చినట్టు నేను డాక్టరేట్ కొట్టానండి,
వారిది తీసి సబ్మిట్ చేశానని చెప్పాక. ఓకే సార్, చిరంజీవి గారి మూవీస్ అన్నిట్లో మీకు బాగా నచ్చిన మూవీ, ఎక్కువసార్లు చూసిన మూవీ అంటే ఏం చెప్తారు? నాకు నచ్చినవి 3 సినిమాలండి. ఒకటి నేను ఆయన్ని చూసి ఇది ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య, అది ఆయన కామెడీ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఉన్న ఆ ఎగోస్ అవి చాలా బ్రహ్మాండంగా చేశారు. అది సూపర్ డూపర్ హిట్ అప్పట్లో. నెక్స్ట్ ఖైదీ సినిమా అండి. ఖైదీ సినిమాలో ఇంకా మేము అప్పుడు అంటే యూనివర్సిటీలో ఉన్నప్పుడు సహజంగా కొంచెం మెరిట్ స్టూడెంట్స్ కానీ ఎవరైనా మంచి స్పోర్ట్స్ పర్సన్స్ కానీ, నేను క్రికెట్ బాగా ఆడుతాను యూనివర్సిటీ క్యాప్టెన్, అలా చూస్తే కొంతమంది అమ్మాయిలు ఫాలోయింగ్ ఉంటారు వాళ్ళకి, వీడు బాగున్నాడే, వీడు నా క్లాస్మేటే అని. అప్పుడు మేము ఈ డైలాగ్ చెప్తుండేవాళ్ళం ఖైదీ రిలీజ్ అయినప్పుడు, ప్రేమ కోసం ఈ జన్మ, పెళ్లి కోసం ఒక జన్మ ఆ డైలాగ్ ఉంటుంది. అది బాగా ఫేమస్ అప్పట్లో. ఖైదీ నిజంగా నేను ప్రతి వారం ఒకసారి చూస్తానండి. ఆయన బ్రిడ్జ్ మీద నడుచుకుంటూ వస్తే, ఎరా ఎక్కడికి వెళ్తున్నావు అంటే కోటిపల్లి అని అంటారు ఆయన. ఆ ఎక్స్ప్రెషను ఇంకా ఇంతవరకు ఇప్పుడు ఆయన చేసినా కూడా అలాగే చేస్తారు. అదొక సినిమా అండి. విజేత ఇమిటేట్ చేయడానికి కానీ డైలాగ్స్ చెప్పడానికి ఆయన చేయనండి, నేను అందరం చేశాను. ఆయన చేయను. ఆయన చేసి ఆయన ఒక టైగర్ అండి. టైగర్ ముందుకు మనం వెళ్ళలేము. కానీ విజేత సినిమా ఫ్యామిలీ కోసం ఆయన ఫుట్బాల్ మ్యాచ్ అన్నీ పక్కన పెట్టి కిడ్నీ అమ్మి ఫ్యామిలీని ఆదుకోవటం నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. కుటుంబ కథా చిత్రాలు, యాక్షను, పాటలు, ఇవన్నీ యాక్షన్స్, ఇవన్నీ అంటే పుట్టినిల్లు ఏంటంటే మెగాస్టార్ చిరంజీవి గారు. ఇది అలాగే లెగసీ అలాగే కంటిన్యూ అవుతుందండి. ఈవెన్ అదే డెడికేషను, అదే రెస్పెక్ట్, అదే వాల్యూస్ ఈవెన్ తర్వాత జనరేషన్ రామ్ చరణ్ కావచ్చు, వీరందరూ కూడా అదే మెయింటైన్ చేస్తూ వస్తున్నారు సార్. ఈయన పోనీ సపోజ్ ఒక టైగర్ అంటే టైగర్కి అబోవ్ ఆయన రామ్ చరణ్ గారు. నేను చేసిన కొన్ని సినిమాలు అండి, బట్ పెద్దలో అవకాశం వస్తుంది, ఇంకా అది RACలో ఉంది. అది ఓకే. ఒకటి మేము వినయ విధేయ రామ చేసాం ఆయనతోటి, బ్రూస్లీ అని ఒక సినిమా చేసాం. తర్వాత గేమ్ చేంజర్. ఇక్కడ కూర్చుని మాట్లాడతాడు ఆయన సరదాగా, ఏం తిన్నారండి, ఏం తింటారు, ఏం తింటారా, ఏమన్నా ఎండ ఎక్కువ ఉంది, ఏమన్నా జ్యూస్ తాగుతారా అని మాట్లాడతారు. రెడీ అనగానే శంకర్ గారి పొలంగా వెళ్ళిపోతే మళ్ళీ దాంట్లోకి ఒక రోబోలాగా ఆయన దాంట్లోకి ఎడిక్ట్ అయిపోతారు. సో పులిగడుపున పులే పుట్టిందంటే నిదర్శనం ఎవరంటే రామ్ చరణ్. సో ఆయన కూడా ఈయన క్వాలిటీస్ అన్నీ ఇప్పుడు మెగాస్టార్ గారికి 100 ఉంటే ఆయనకి 1000 ఉన్నాయి. బాండెడ్ అండి, బాండెడ్ విత్ ఫ్యామిలీ, అందరితోటి చక్కగా ఉంటాం. అది ఈ ఏజ్లో ఆయన అలా ఉన్నాడంటే హ్యాట్స్. ఇప్పుడున్న హీరోలు అండి నాకు తెలిసి ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్, వీళ్ళిద్దరూ వీళ్ళ స్నేహాన్ని ఎవరో విడదీయలేరు, వీళ్ళ బాండింగ్ని ఎవరో పాడు చేయలేరు. ఫ్యూచర్లో రామారావు గారు, నాగేశ్వరరావు గారు లాగా వీళ్ళిద్దరూ ఒక జనరేషన్ ఇండస్ట్రీకి 2 కళ్ళు అంటారు చూసారా, ఆ 2 కళ్ళు వీళ్ళు. మిగతా ఎవరో ఏమనుకున్నా వీళ్ళిద్దరు మటుకు అలాంటి స్నేహం. వీళ్ళ దగ్గర భేషజాలు ఉండవు, ఏముండవు, సరదాగా ఉంటారు. వాళ్ళ వర్క్ అప్పుడు వాళ్ళు ఇది చేస్తారండి. అది అలాంటి వాళ్ళ దగ్గర నేను ఉండటం నిజంగా మా అదృష్టం. ఇప్పుడు ఇంకా నాగబాబు గారితో, పవన్ కళ్యాణ్ గారితో కొంచెం ఇంకా దగ్గరగా ఉండే అవకాశం. ఇంకా ఇప్పుడు నాగబాబు గారు అంటే భీష్ముడు చూడండి, అందరినీ ఇలాగ దగ్గరికి ఇలాగ చేర్చుకుంటాడు ఆయన. ఆయన జబర్దస్త్లో చూసి చాలామంది ఏమంటారంటే నాగబాబు గారు కూర్చుని నవ్వుతూ ఉంటారు, ఆయనకి డబ్బులు ఇచ్చారు దానికి అని బయట వాళ్ళు అంటుంటారు. నవ్వటం అనేది మామూలుగా రాదండి, అది అక్కడ ఇన్స్పైర్ అయితేనే నవ్వగలుగుతాడు. సో ఆయన నవ్వుతారు కానండి, ఆ టైము, ఆ సిచ్యువేషను వచ్చి ఎవరికైనా అన్యాయం జరిగిందంటే అగ్నిహోత్రుడు అయిపోతాడు ఆయన, న్యాయం చేస్తాడు అందరికీ. సో అదొక పంద. ఇక మా బాస్ అంటే పవర్ స్టార్ గారు. లాస్ట్ ఆయన రాజకీయాల్లోకి వెళ్ళే ముందు నేను ఒక 1 minute 20 seconds బ్రోలో క్యారెక్టర్ చేశాను. ఓకే. అది ఢిల్లీ వరకు వెళ్ళిపోయింది, అంత వైరల్ అయిపోయింది. సో ఆయన నాతో పాటు ఎప్పుడు ఉంటాడు. ఆయన నన్ను డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం అయిపోయాక అందరూ వెళ్తున్నారు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ వెళ్తారు, నేను వెళ్ళాను. ఆయన నన్ను హగ్ చేసుకున్న హగ్లోనే నాకు అర్థమైపోతుందన్నమాట,
ఆయన ఎంత ప్రేమించాడు నన్ను, ఇలాంటి దేవుడితోటి మనం ఉన్నాం. ఆ ఒక్క కౌగిలింతలోనే తెలిసిపోయింది అది. అది ఏంటి ఆయన ఎంత ఇదిగా ఉన్నాడు నాతోటి. నిజంగా అది గొప్ప వరం అండి అది. ఎన్ని వరాలు రావడానికి కారణం మెగా ఫ్యామిలీ.